హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను పచ్చళ్ళ దుకాణం పెట్టుకున్నాను. కొన్ని నిమ్మకాయలు కూడా ఉన్నాయి, అలాగే ఉసిరికాయ తెచ్చుకున్నా, కరివేపాకు తెచ్చుకున్నాను. నేను ఎప్పుడైనా బజార్ నుండి కరివేపాకు తెస్తే దాన్ని కడిగి ఫ్యాన్ కింద కాసేపు ఆరబెట్టి దాన్ని స్టోర్ చేసేస్తాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అలాగే నిమ్మకాయలు కూడా మా పక్కన అమ్మాయి ఉంది, ఆమె కూడా ఇచ్చింది. సరే చాలా ఉన్నాయి కదా, మా వారు కూడా తెచ్చారు, చాలా ఉన్నాయి కదా, సరే వాటిని కూడా కోసేద్దామని వాటిని కూడా కడిగి ఆరబెట్టుకుంటున్నాను. అలాగే ఉసిరికాయలు కూడా తెచ్చుకున్నాయి, ఇవాళ ఒక డబ్బా, సీజన్ కదా, మళ్ళీ ఇంకా సీజన్ అయిపోయిందంటే దొరకవని ఉసిరికాయలు కూడా తీసుకొచ్చి, అంటే ఫస్ట్ పెట్టాను, మళ్ళీ ఇప్పుడు రెండో డబ్బా ఇది. ఇన్ని రోజులు అదే తిన్నాము. ఇప్పుడు వీటిని కూడా కడిగి మంచిగా శుభ్రం చేసుకున్నా, ఆరుతున్నాయి. అలాగే వాటి అవి ముచ్చికలు ఉంటాయి కూడా, అవి తీసేస్తున్నాను. నేను ఎప్పుడు అంతే, సీజన్ స్టార్ట్ కాగానే ఒకసారి పెడతాను, మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటాను. లాస్ట్ లింగ్ అయిపోతాయి అన్నప్పుడు నిమ్మకాయలు కూడా కోసేసుకుంటున్నాను. నిమ్మకాయలు అయితే బాగున్నాయి ఫ్రెష్గా. మా పక్కన అమ్మాయి కూడా ఇచ్చింది కదా, అవి మా వారు తెచ్చినాయి. కొన్ని ఏమో ఉంచాను పక్కన, ఒక 4-5 రసాను, కానీ మిగతా ఏమో కోసేసుకుంటున్నాను. నా చాకైతే మొండి తెగట్లేవు చూడండి, పొడుగ్గా కట్ చేసుకున్నాను నేను. ఇంకా వీటిలో ఉప్పు పసుపు కలిపి కాస్త పెట్టేసుకుంటాను. ఇంకా నాకు ఎప్పుడైనా తినముద్ద అయినాక ఊరితే అప్పుడు తాలింపు పెట్టుకుంటాను. అప్పటి వరకు మంచిగా ఊరేసుకుంటాను. అసలు ఎంత ఇష్టమో నాకైతే, చాలా అంటే చాలా ఇష్టం నిమ్మకాయ పచ్చడి అంటే. తోటకూరలో అయితే సూపర్ ఉంటుంది అసలు, మస్తు ఇష్టం. నాకు తోడు జాను కూడా, మా జాను కూడా ఫుల్ తింటుంది. మొన్న పెట్టుకుంటే అయితే ఆమె నేనే మొత్తం గతం చేసినాము. పసుపును ఉప్పేసి ఊరబెట్టేస్తున్నాను. ఈ పచ్చడి అయిపోతే ఇంకా నేను పండ్ల పచ్చడి కూడా తెచ్చాను, ఇంకా అది కూడా చేసుకోవాలి. ఇవాళ బజార్ వెళ్ళాను, ఇంకా ఇవాళ పొద్దుటి నుండి సాయంత్రం వరకు పనే సరిపోయింది నాకు. ఈ పచ్చళ్ళ దుకాణం పెట్టుకుంటే ఇక అంతే కదా. చూడండి మొత్తం కలిపేస్తున్నాను. పసుపు నేనైతే అందాలనే వేస్తాను, ఏ పచ్చళ్ళలో అయినా. కొల్లతలతో అస్సలే రాదు నాకు. ఏంటో ఇక అదే అలవాటు అయిపోయింది. అంటే చిన్నప్పటి నుండి కాదు, నేను ఎప్పుడైతే పెట్టడం స్టార్ట్ చేస్తున్నానో అప్పటి నుండి అదే అలవాటు అయిపోయింది. నేనే పెట్టుకుంటా పచ్చళ్ళన్నీ. మొత్తం చూడండి, ఒక డబ్బాలో ఎత్తేసి పక్కకు పెట్టేస్తే అయిపోతుంది. మంచిగా మూత పెట్టి 3వ రోజు వరకు మళ్ళీ ఏం కలపను నేను. 3వ రోజు కలిపి మిగతా మసాలాలన్నీ కలిపేస్తాను. కలిపి అప్పుడు తాలింపు పెట్టుకుంటా. చూడండి పచ్చడి ఇంకా నిమ్మకాయలు అయితే ఊరడం స్టార్ట్ అయితే అప్పుడు నాకు ఇట్లా ఊరితే కదా, థర్డ్ డే ఊరిద్ది చూసినావా, అది తీసుకొని తినడం అంటే ఎంత ఇష్టమో అసలు, సూపర్గా ఉంటుంది కదా. నేనంతే ఫస్ట్ నా పెళ్ళైన కొత్తలో ఒక్కసారి ఏమో మా అమ్మ పంపించింది పచ్చడి, అంతే. ఇంకా ఆ తర్వాత నుండి నేనే పెట్టుకుంటా, మామిడికాయ పచ్చడి పెట్టుకుంటా, అన్నీ నేను అందాజలో పెట్టుకుంటా. అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పక్కన ఒక అత్తయ్య ఉండేది, ఆ అత్తమ్మ చెప్పింది అన్నట్టు, అందాదమ్మ మనం ఇట్లా వేసుకోవాలి అని. ఆమె చెప్పిన చెప్పుడు ఇంతవరకు మళ్ళీ నేను ఎవరిని అడగలేదు, అట్లనే పెట్టుకుంటా. నాకు నేనే కొలతలతో, అంటే కొలతలతో కాదు, నాకు నేను అందాజతో పెట్టుకుంటా. చాలా బాగా కుదురుతాయి. ఏ రోజు నా చేతిలో బూజు పట్టలేదు, పచ్చడి ఖరాబు కాలేదు అస్సలు. ఇంకా అదే అలవాటు అయిపోయింది. ఇంకో పండ్ల పచ్చడి ఏమో కొనుక్కొచ్చాను. పండ్లు అంటే మన మిర్చి ఉంటాయి కదా, అవి పండినాయి అన్నట్టు. మా దగ్గర మంచిగా దొరుకుతాయి, ఈ సీజన్ కదా ఫుల్. ఇది రెండోసారి రావడము. తీసుకొచ్చేసి డబ్బా 150 ఇచ్చిండు. 100 రూపాయల డబ్బా కూడా ఉంది, కానీ చాలా చిన్నది. ఇది 150. మనం దీన్ని తీసుకొచ్చుకొని వాళ్ళే కడిగి అందులో చింతపండు వేసి మనకి పట్టిస్తారు అక్కడే గిర్నీలాగా. కానీ మా పిల్లలు మరి అది ముక్కలు ఉంటుంది, గొంతులో అతుక్కుంటుంది అని అంటారు అనేసి నేను మళ్ళీ దాన్ని మిక్సీ చేసి తాలింపేస్తా. అయితే మొత్తం వేయను, సగం తీసుకొని ఫస్ట్ అయితే సగం మిక్సీ పట్టుకొని తాలింపు వేసుకుంటా. అది అయిపోయినాకనే మిగతా సగం మళ్ళీ తాలింపు వేస్తాం. ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం 1 year ఉంటుంది పచ్చడి, అసలు ఎటూ పోదు. మా దగ్గర ఫేమస్ పండ్ల పచ్చడి అని అంటే. నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అసలు పెళ్లి కానప్పుడు ఎప్పుడు తినలేదు, చూడలేదు కూడా. పళ్ళ పచ్చడి గురించి నాకు తెలియని కూడా తెలియదు, నాకు ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది. ఇక్కడికి నేను మా వారు బాగా తింటారు అన్నట్టు. ఇక నేను కూడా తీసుకొచ్చి తాలింపు వేయడం స్టార్ట్ చేసిన, మా పిల్లలకు కూడా అలవాటు అయిపోయింది. అసలు ఎల్లిపాయ వేసి తాలింపు వేస్తే ఉంటుంది స్మెల్, అసలు ఎంత బాగుంటుంది. అక్కడ వాళ్ళు పట్టడం కూడా పండుమిర్చి, చింతపండు, ఎల్లిపాయ వేసి మనకి మెత్తగా పట్టిస్తారు అన్నట్టు. దాన్ని మనం ఇంటికి తెచ్చుకొని ఇంకో కొంతమందికి అట్లా కొంచెం బరకలు పడతారు, అట్లా ఇష్టం లేకపోతే మళ్ళీ మనం మిక్సీ పట్టుకొనేసి వేసుకోవచ్చు అన్నట్టు. తాలింపు వేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఇంకా అట్లనే వేసిన. ఇవాళ అయితే ఏంటో పొద్దున్న నుండి సరిపోతుంది, డే అంది ఇట్లనే గడిచిపోయింది. ఉసిరికాయ పచ్చడి ఇటు ఒక దిక్కు, ఆ పచ్చడి, వాటిని కడగడం. కరివేపాకు కూడా తెచ్చిన, దాన్ని ప్రతిసారి అంతే కడిగి ఆరేసి డబ్బలో ఎత్తేస్తే అది కూడా ఉంటుంది మంచిగా ఒక నెలంతా. ఊరికి ఏం కొంటాం అనేసి ఇంకొకసారి తీసుకొస్తాము. చూడండి పండ్ల పచ్చడి కూడా తాలింపు వేసేస్తున్నాను.
ఇంకా మా అమ్మాయి వచ్చేసరికి ఆ నిమ్మకాయలు నానబెట్టింది చూసిందంటే ఆమెకి ఎంత సంతోషమో. మళ్ళీ పెడుతున్నావు మమ్మీ పచ్చడి అని అంటుంది. ఇంకా ఫుల్ ఇష్టం నిమ్మకాయ పచ్చడి అంటే. ఫస్ట్ తినకపోయేది, నేను తినడం చూసా ఏమో కానీ దానికి కూడా ఫుల్ ఇష్టమైంది. ఫుల్ తింటుంది అసలు నాతో పాటు. మనం పెట్టుకున్నాం ఒక 10 గల్ల మేమిద్దరమే తిన్నాం అసలు. ఇంకా మీకు ఎందుకు, ఇద్దరం 2 3 నిమ్మకాయ పచ్చళ్ళు వేసుకొని తినడం ఇద్దరం గతం చేసినాం. మా ఇంట్లో ఎవ్వరు తినలేదు. మా అబ్బాయి కూడా అప్పుడప్పుడు తింటాడు కానీ ఏంటో ఈసారి ముట్టుకోలేదు. మొత్తం మేమిద్దరమే తిన్నాము అసలు. మంచిగా అనిపించింది ఈసారి పచ్చడి అయితే. మీరు కూడా ఏమేమి పచ్చళ్ళు పెట్టారో కామెంట్ చేసేయండి. మీ దగ్గర ఏం దొరుకుతాయి. ఇంతకు ఉసిరికాయ పచ్చడి పెట్టారు. ఇప్పుడు సీజన్ ఉసిరి పండ్లది కాబట్టి అదే అడగాలి. ఉసిరికాయలు పెట్టినలో లేదో కామెంట్ చేసేయండి. నేనైతే ఇంకా పెట్టాలి. ఈ పండ్ల పచ్చడి ఒకటి తాలింపు వేయడం అయిపోతే ఇంక ఉసిరికాయ పచ్చడి కూడా పెట్టాలి. దాన్ని కూడా పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఇంకా ఫ్రెండ్స్ చెప్పండి మీరు. ఇంకోటి చెప్తాను, నేను ఒక టిప్ చెప్తాను మీకు. ఏంటంటే మనం పచ్చళ్ళు చేసేటప్పుడు ఈ మసాలాలన్నీ ఏంపి వేసుకోవాలి. ఏంపకుండా అస్సలు వేయద్దు. అలాగే నూనె కూడా వేడి చేసి చల్లారింది వేసుకోండి. పచ్చడి అసలు బూజు పట్టదు. మీకు కొంచెం ఉప్పు అటు ఇటు అయినా కూడా అవ్వదు. ఎందుకంటే మనం 3వ రోజు 5వ రోజు అట్లా చూసి కలుపుకోవచ్చు. కానీ మీరు వేడి చేసి చల్లారిన నూనె వేసుకుంటే అసలు ఏమి కాదు. కొంచెం ఉప్పు తక్కువ ఉన్నా, అంటే మరి పచ్చడంతా తక్కువ ఉంచకండి. 3వ రోజు 5వ రోజు చూసుకునే లోపు ఏమీ కాదు ఖరాబు. కొంతమందికి ఏంటంటే కొంచెం నూనె కూడా పచ్చిది పోస్తారు. అది పోయడం వల్ల ఏంటంటే కొంతమందికి 3వ రోజు 5వ రోజుకే బూజు వచ్చేసి ఉంటుంది. అట్లాంటి ఛాన్స్ అయితే రాదు. వేడి చేసి చల్లార్చి నూనె పోసుకుంటే అట్లా ఏమీ రాదు. నేను ఎల్లిపాయలు కూడా మొత్తం ఏమంటారు పొట్టు తీసి ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటా. నాకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకుంటా. ఎక్కువైతే ఎల్లిపాయ కారం చేస్తూ ఉంటాయి కాబట్టి ఇంక ఎల్లిపాయలు ఎక్కువనే ఉంటాయి. అంటే తీసి పెట్టుకుంటా ఉంటా, పొట్టు తీసి పెట్టుకుంటా. ఎప్పుడు ఇక టీవీ చూసుకుంటూ అప్పుడప్పుడు తీసి పెట్టుకుంటా ఉంటా. అందుకనేసి నాకు ఎల్లిపాయలు కూడా పని ఏదైనా ఎట్లైనా అవసరం ఉన్నప్పుడు ఎల్లిపాయల కోసం కొంచెం కష్టపడాల్సిన పని ఉండదు. చూడండి తాలింపు అయితే అయిపోయింది. పండ్ల పచ్చడి ఫినిష్ అయిపోయింది. కొంచెం పండ్ల పచ్చడిలో నూనె ఎక్కువే వేయాలి, కొంచెం మంచిగా ఇట్లా పైన తేలేటట్టు. ఎందుకంటే అది కొంచెం గుంజుకుంటుంది ఊరుతూ ఉంటే. అందుకనేసి కొంచెం ఎక్కువనే వేయాల్సి వచ్చింది. నేను కూడా వేసింది ఇంక ఎక్కువనే. కానీ కలుపుకుంటూ ఉంటుంటే అది టేస్ట్ సూపర్. వేడి అన్నంలో తినాలి. ఆహా ఎంత బాగుంటుందో అసలు, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా ఎవరైనా తిన్నారో లేదో కామెంట్ చేసేయండి. పండ్ల పచ్చడి బాగుంటుంది, నిజంగా టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం చూడండి, ఎక్కడైనా కూడా పండు మిరపకాయలు దొరుకుతాయి కదా. పండు మిరపకాయలలో చింతపండు ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టేసుకొని తాలింపు వేసుకోవాలి. మన ఆవాలు జీలకర్ర మెంతులతోని ఎంత బాగుంటుంది అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా తినకపోతే. ఎవరైనా తింటే మాత్రం కామెంట్ చేయండి మేము టేస్ట్ చూసాము అనేసి. చూడండి ఇంకా పండ్ల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నోరు ఊరుతుంది అసలు. స్మెల్ అయితే ఎంత బాగుందంటే, నేను మళ్ళీ తాలింపులో కూడా ఎల్లిపాయలు వేసాను. మస్తు అంటే మస్తుంది. చూడండి ఉసిరికాయ పచ్చడి కూడా కలిపేసాను. అయిపోయింది పచ్చడి. ఇవాళ అయితే 3 పచ్చళ్ళు అయినాయి. పండ్ల పచ్చడి, నిమ్మకాయ కోసి ఊరేసిన, ఇటు ఈ పచ్చడి అయిపోయింది. ఏం పచ్చడి? ఉసిరికాయ పచ్చడి. 3 పచ్చళ్ళు అయినాయి ఇవాళ. దీంతోనే సాయంత్రం సరిపోయింది. ఓకే బాయ్.